నేను ఎన్నోసార్లు ప్రస్తావించా. పరీక్షలప్పుడు ఎందుకని హిందువులని మాత్రమే ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఎందుకు అడగట్లేదు, ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటిది. ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకోవట్లేదు గానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతే కీలక పాయింట్స్ క్వెషన్ చేశారు వినోద్ బన్సాల్ విశ్వ హిందూ పరిషత్ తరపున. ఎన్టీఏ అని ఎగ్జామ్ విజయవంతంగా నిర్వహించినందుకు అభినందిస్తున్నాము. కానీ ఎప్పట్లాగే ఈ రోజు కూడా పరీక్షా కేంద్రాల వద్ద హిందువులకి కళాన అంటే మౌలి లేదు, మౌలి లేదు, అట్లాగే మాల లేదు, మంగళసూత్రం లేదు. కానీ ముస్లింలకు హిజాబ్ ఉంది, బుర్కా ఉంది. దీన్ని సాంప్రదాయక భేదభావం అంటారు. ఇలాంటి వేరు రూల్స్ ఎవరు పెట్టారు? హిందువులకి దైవభక్తి ఉండదా? ఇలాంటి మతపరమైన వివక్షను సృష్టించే రూల్స్ ఎందుకు? హిందువులకి చివరికి కళావా లేదా మెడలో వేసుకునే సాధారణ మాలను కూడా నిషేధించారు. ముస్లిం హిజాబ్ మరియు బుర్కా ధరించడానికి అనుమతి ఉందా? దీన్ని హిందూ మతంపై జరిగిన అవమానంగా మేము భావిస్తాము. ఎన్టీఏ దీని మీద స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.